ఇప్పి చూద్దాం. అబ్బా ఏం మధురం ఉందండి ఇది. ఉవ్విళ్ళు ఊరుతున్నది. అవ్వా అండి. రైతు సోదరులందరికీ ధన్యవాదములు. ఈరోజు మనము వంకాయలతో బజ్జీలు ఎలా చేసుకుందామో చూపిస్తా. హలో అండి, ఇది మన సొంత వ్యవసాయ భూమిలో పండిన వంకాయ, పొడవు వంకాయ. ఇది ఇందులో పెద్దగా ఉన్నాయి. మనం చిన్న సైజు తీసుకుందాం, బజ్జీలకు బాగుంటాయి. చిన్న సైజు వంకాయ ఇలాంటిది చిన్న సైజు తీసుకుందాము. చిన్న సైజు బాగుంటాయి. ఈ సైజులో ఉన్న వంకాయలను మంచిగా కడుచుకుందాము శుభ్రంగా. వంకాయకు ఇట్లా ఘాట్లు పెట్టుకుందామండి. ఇట్లా ఘాట్లు పెట్టుకుందాము. ఇట్లా ఘాటు పెట్టుకొని ఇందులో మసాలా పెట్టుకుందామండి. రెండు నిమ్మకాయ సైజుల చింతపండు తీసుకొని నానబెట్టుకున్న. ఆ తర్వాత దాని గుజ్జు తీసినాం. ఇగో ఇందులో మసాలాలు ఎక్కువ వేసుకోవద్దు. మసాలాలు ఈరోజు మనకు పడతలేవు కాబట్టి మసాలాలు ఎక్కువద్దు. ఇక రసం గుజ్జు తీసుకున్నాము, చింతపండు గుజ్జు. చిటికెడు ఉప్పు వేసుకుందామండి. చిటికెడు కారం వేసుకుందామండి. ఈ వంకాయల మనం ఘాటు వేసుకున్న వంకాయల ఇప్పుడు మనం కలుపుకున్న కారము, ఉప్పు, చింతపండు గుజ్జును ఇలా పోదామండి. ఇలా పోసి ఇలా పెట్టి కలుపుకుంటే పెట్టుకుందాము. చింతపండు మసాలా అన్ని వంకాయలకి ఎక్కించినామండి. ఇక్కడ వేసుకుందాం, బాధ పెట్టుకుందాం రెడీగా. ఇదే మన పాత్రలో శనగపిండి వేసుకుందామండి. బజ్జీల కోసము శనగపిండి వేసుకుందాం. ప్యూర్ శనగపిండి అండి ఇది. ఇలా బియ్యం పిండి కూడా కలవలేదు. ఒక చెంచా సాల్ట్ వేసుకుందామండి. కారం వేసుకుందామండి. చిటికెడు పసుపు వేసుకుందామండి. చాయ్ చెంచా ఓమా వేసుకుందామండి. ఓమా అంటారు ఇది, వేసుకుందామండి. చిటికెడు తినే సోడా వేసుకుందామండి, బేకింగ్ సోడా. అన్నీ మిక్స్ చేసుకుందామండి. అన్నీ మనం కలిపిన వస్తువులన్నీ మిక్స్ చేసుకుందాం. బాగా కలుపుకుందాము. మనము సరిపడా మంచినీళ్ళు వేసుకొని బాగా కలుపుదామండి. కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుందాం. ఏమంటుందండి? బాండి వేడైందండి. మంచినూనె వేసుకుందాం. ముందుగా మసాలాలతో పెట్టుకున్న వంకాయలను శనగపిండిలో వేసుకుందామండి. అక్కడ నూనె వేడైంది. ఇక రెడీగా ఉందాం. మనం ఇలా బాగా పిండి పట్టేయాలండి. పట్టించి కొద్ది ఒక బందుకు కింది బందుకు వేడి అవుతుంది. మీది బందుకు ఇట్లా మళ్ళీ వేసుకోవాలండి. ఇలా మీది బందుకు మళ్ళీ వేసుకోవాలి. అబ్బా, నాకు ఇప్పుడే ఊరిలో వచ్చేస్తున్నాయండి. వేడి వేడి వంకాయ బజ్జీ తింటున్నా సామి రంగా. ఎక్కువ సేనే కాలవాలండి, ఎందుకంటే ఇది వంకాయ తోలు మందం ఎక్కువ ఉంటుంది. అందుకే లోపల వంకాయ ఉంటుంది కాబట్టి
కొంచెం సేపు ఎక్కువ కాలండి. కాలినాయండి, ఇట్లా మంచిగా రంగుకి వచ్చేసినాయి. ఇవి కాలినాయండి. చూడండి ఎంత అద్భుతమైంది. చూడండి వంకాయ బజ్జీ, మసాలా వంకాయ బజ్జీ గుమ్మగుమ్మలాడుతుంది, గరం గరం ఉన్నది. తిని ఆస్వాదించండి. మీరందరూ తయారు చేసుకొని తిని ఆస్వాదించండి. మంచి సువాసన గుమ్మగుమ్మలాడుతుంది. మనం సొంతంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క వంకాయ శనగపిండితో తయారు చేసిన బజ్జీని మనం తిని ఆస్వాదించాం, తిని చూద్దాం. అబ్బా, ఏమి రుచి అండి, అద్భుతం, అమోఘం, చెప్పతరము కాదండి. ఇది చేసి తిని రుచి చూసి చెప్పండి, అంత అద్భుతంగా ఇది ఉంటుంది. ఏం రుచి అండి ఇది.